హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ కందిపప్పుతో కందికట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో కందిపప్పు యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. మనకి కందిపప్పు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కందిపప్పు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న ముక్క అల్లం కూడా వేసుకున్నానండి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అది మనం ఒక కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఉడకనివ్వాలండి. మనం అవన్నీ యాడ్ చేసుకొని మనం పులుసు మరిగించుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా ముక్కలు మనకి సాఫ్ట్ అవ్వాలి. అలా మరుగుతుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఫ్లేవర్ మనకి కట్టు మరుగుతుందండి. ఈలోగా మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత మనం మరగబెట్టుకుంటున్నాం కదండి కట్టు, అందులో మనం ఈ తాలింపు అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు మనకి చల్లగా ఉంటుంది కదా, ఈ టైంలో మనం వేడివేడి అన్నంలో కట్టు కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఈ కట్టులోకి మనం ఆమ్లెట్ కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.